హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఇప్పుడు మనం ఏంటంటే ఓటింగ్ గురించి చెప్పుకుందాం. నిన్న ఓటింగ్కి ఇవాళ ఓటింగ్కి ఫుల్ తారుమారు అయిపోయింది. అసలు సంబంధమే లేకుండా అయిపోయింది. మొత్తానికైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్లు డేంజర్ జోన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఓటు వేసి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైము. మెయిన్ 1, 2, టాప్ 1 టాప్ 2లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, కానీ మిగతా కంటెస్టెంట్లు అందరూ ఏ ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉన్నారు. సో మనం ఏం చెప్పలేము ఎవరు ఎలిమినేట్ అవుతారో అలా ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ కొంచెం పర్వాలేదు, కంటెంట్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అందులో ముందుగా అభయ్ ఇది పాపం లీస్ట్లో ఉన్నాడు. అండ్ టాప్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఎక్కడ ఉన్నారో. టాప్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది. ఆ తర్వాత ప్లేస్ మణికంఠ ఆక్యుపై చేశాడు. విష్ణుప్రియకి మామూలుగానే ఓటింగ్ పడుతుంది. నిన్న సిచ్యువేషన్ వల్ల ఏం ఎఫెక్ట్ ఇవ్వలేదు, కొంచెం కొంచెం అలా ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ మణికంఠది మాత్రం కొంచెం ఓటింగ్ పెరుగుతుంది, కొంచెం దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే నిన్న వాళ్ళ ఎమోషనల్ డ్రామా ఎపిసోడ్ వచ్చింది కదా నిన్న, అది కొంచెం కలిసి వచ్చిందనే చెప్పాలి మణికంఠకి. మొన్న దోశ గురించి ఏం పెద్ద నెగిటివ్ అవ్వలేదు, ఇంకా యష్మి గురించి పెద్ద నెగిటివ్ అవ్వలేదు, అలాగే సాఫ్ట్గా అలా కొనసాగాడు. కానీ ఈ ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత కొంచెం పైకి వెళ్ళాడు మణికంఠ, ఓటింగ్ కొంచెం పెరుగుతూ వస్తుంది. అండ్ ఆ తర్వాత నైనిక కూడా నిన్న లీస్ట్లో ఉంది, డౌన్లో ఉంది. ఇప్పుడు 3rd పొజిషన్లో సెటిల్ అయింది నైనిక. సో నైనిక కూడా బాగానే ఉంది. కానీ ఎందుకో నైనిక అంత కనిపించట్లేదు మనకు, నిన్న టాస్క్లో కానీ ఇవాళ టాస్క్లోనే అంత కనిపించట్లేదు. కానీ నైనిక ఫ్యాన్స్ కొంచెం బాగానే ఓట్లేస్తున్నారు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ప్రేరణ విషయానికి వస్తే నిన్న ప్రేరణ కిందే ఉంది, డౌన్లోనే ఉంది. సడన్గా ప్రేరణ కూడా 4th పొజిషన్కి వచ్చింది. సో ప్రేరణ కూడా సేఫ్ అనే చెప్పాలి. సీత వచ్చేసి ప్రేరణ తర్వాత సెటిల్ అయింది. కానీ సీతది కూడా కొంచెం నిన్న పైన ఉంది సీత యాక్చువల్గా, మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఆ తర్వాత పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ వచ్చేసి 6th పొజిషన్లో ఉన్నాడు. పృథ్వీకి ఏంటంటే ఇటు నిఖిల్ ఓటింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏదైతే బ్యాచ్ ఓటింగ్ అదంతా పడుతుంది పృథ్వీకి. ఎందుకంటే నిన్న బాగా డౌన్లో ఉన్నాడు పృథ్వీ. సో మరి ఏమైందో నిన్న ఈవినింగ్ సడన్గా పుంజుకుంది. ఫ్యాన్స్ అంతా వేశారు, ఫ్రెండ్స్ ఉన్న ఫ్యాన్స్ అందరూ వేశారు. ఇప్పుడు ఈ టైంలోనే హౌస్లో పృథ్వీ నేను బంధాలు అనుకోవట్లేదు అది ఇది అంటున్నాడు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి డెసిషన్ తీసుకోకపోతే ఇదే ఓటింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత యష్మి ఆక్యుపై చేసింది, 7th పొజిషన్లో ఉంది యష్మి. ఆ తర్వాత యష్మి కూడా బాగానే ఉంది. ఇవాళ నిన్న టాస్క్లు కానీ ఇవాళ టాస్క్లో బాగా అరిచి ఎంత సీన్ చేసింది. వాళ్ళ లైవ్లో కూడా బాగానే పడుతుంది. యష్మి కూడా బాగానే ఉంది, 7th పొజిషన్లో ఉంది. ఇప్పుడు అబ్బాయి లాస్ట్ పొజిషన్ ఆక్యుపై చేశాడు. అబ్బాయి అసలు చెప్పాలంటే ఈ సీత కూడా బాగానే స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ పెద్ద ఇవ్వట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు. మరి పాపం బిగ్ బాస్ కావాలని తీసేసాడో ఏమో తెలియదు. కానీ అబ్బాయి కంటెంట్ పడుతుంది. అబ్బాయి 2 డేస్ నుంచి అబ్బాయి ఎపిసోడ్లో ఉన్నాడు, టాప్లో నిఖిల్తో పాటు హోరాహోరీగా ఉన్నాడు. అలాంటిది అబ్బాయికే ఓటింగ్ పడట్లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది. కానీ అబ్బాయి ఫ్యాన్స్ కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే నిఖిల్కి సమౌజ్జి అంటే అబ్బాయి ఆ హౌస్లో. సో వాళ్ళిద్దరూ తలపడితేనే అది హౌస్ అలా ముందుకెళ్తూ ఉంటుంది. నాకు తెలిసి బిగ్ బాస్ కొంచెం ఓటింగ్ తక్కువ వచ్చినా మరి ఏం చేస్తాడో చూడాలి. కానీ అబ్బాయి ఉంటేనే ఆ హౌస్కి బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్కి కొంచెం సమౌజ్జి మాట్లాడటం కానీ టాస్క్లు ఆడటం కానీ కొంచెం అబ్బాయే ఉండాలి. సో అబ్బాయి లీస్ట్లో ఉండడంతో మనకు ఎందుకో అబ్బాయి ఎలిమినేట్ అవుతాడేమో అని అనిపిస్తుంది. కానీ ఎలిమినేట్ అవ్వకూడదు, కానీ ఓటింగ్ మాత్రం పడట్లేదు, అదే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు. మరి బిగ్ బాస్ ఏమన్నా మతలబు చేస్తాడా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అబ్బాయి లీస్ట్లో ఉన్నాడు. కొన్ని సైట్స్లో సీత కూడా లిస్ట్లోనే ఉంది కొన్ని సైట్స్లో. సో చెప్పలేము, అబ్బాయి కానీ సీత కానీ నైనిక కూడా కొన్ని ప్లేసెస్లో, పృథ్వీ కూడా కొన్ని ప్లేసెస్లో తక్కువే ఉన్నాడు. కానీ పృథ్వీకి ఏంటంటే కొంచెం ఓటింగ్ పడడంతో కొంచెం పైకి వెళ్ళాడు. సో మరి ఏమవుతుందో చెప్పలేము, రేపటి వరకు ఏమవుతుందో. మొత్తానికి అబ్బాయి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే అర్జెంటుగా ఓట్లేయండి. పోనీ బిగ్ బాస్ చూస్తూ కొంచెం బిగ్ బాస్ బాగుంది అని అనిపించడానికి కారణం అటో బ్యాచ్ ఇటో బ్యాచ్, అటేమో అభయ్ బ్యాచ్ ఇటు నిఖిల్ బ్యాచ్. సో అభయే లేకపోతే ఇంకా అందులో స్ట్రాంగ్ కంటెంట్ ఎవరు బ్యాచ్కి లీడర్గా చేయడానికి?